అనాథలాగా రేపు చనిపోతే అనాథ శవమే లెక్క నాకు తెలిసి. కొట్టి కొట్టి నన్ను చాలా హింస పెట్టినారు నాన్న. అంటే అన్నం తిన్న 4 రోజులు అయిందంటే ఆ రోడ్డు పక్కన ఎవరైనా పెడితే అన్నం తినడం, లేదంటే పస్తు పడుకోవడం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు చూడడం అయితే కన్నీళ్ళు వచ్చాయి. నడి రోడ్డు మీద వదిలేసి అనాథలాగా అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ముగ్గురు కొడుకులు కలిసి ఆ అంకుల్కి కనీసం ఒకరోజు ఫుడ్ పెట్టలేక బయట తరిమేశారండి. ఇట్లా ఎవరి తండ్రికి శత్రువు కూడా రాకూడదు నాన్న. పేలేని కన్నీరులికి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మన అంకుల్ని చూడొచ్చు. సో ఒకప్పట్లో ఎంతో బతికి తన బిడ్డలను ఎంతో చదివిపించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకి అన్ని 33 చూసి ఈరోజు ఆయన నడి రోడ్లో పొనుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఏమైంది ఏందని ఆయన చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 3 కొడుకులుండి కూడా అన్నం తినని 3 రోజులు అవుతుంది ఆయన. కన్న తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా సాకుతారు అంటే, వాళ్ళు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. నా బిడ్డ ఈ విధంగా సాకుతున్నాను ఈరోజు, రేపు నన్ను అంటే ఒకరోజు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు మనకు సంపాదిస్తున్నారంటే మనం వాళ్ళకి తిరిగి సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సపోర్ట్గా నాకు ఏదైనా హెల్త్ బాగా లేకపోతే, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నా కొడుకున్నాడు, నా మీదకి ఏదైనా గొడవ వస్తే, నాకు అది వస్తే, ఏమైనా అయితే నాకు సపోర్ట్గా నా కొడుకున్నాడు అని ఒక ధైర్యం. సిచ్యువేషన్ భార్యల వల్ల వస్తుందా, లేకపోతే ఫ్యామిలీని పోషించలేక కోపంలో అట్లా సిచ్యువేషన్లు వస్తున్నాయో తెలియటం లేదు. కానీ కన్న తల్లిదండ్రులు ఎంతోమందిని బయట తరిమేస్తూ ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచినందుకు రోడ్ల మీదకైతే దయచేసి కన్న తల్లిదండ్రులు ఎప్పటికీ ఈ సిచ్యువేషన్ తీసుకురావద్దు. నేను ఆ అంకుల్ని చూసి ఏమైంది అంకుల్ అని అడిగితే ఆయన చెప్పే మాటలు ఒక్కొక్కటి కళ్ళలో నీళ్ళు దిగాయి. సో 3 కొడుకులను కని వాళ్ళు పెంచి వాళ్ళు చదివిపించి పెళ్ళిళ్ళు చేసి ఇన్ని చేసినా కూడా 3 కొడుకులు కలిసి ఆ అంకుల్కి కనీసం ఒకరోజు ఫుడ్ పెట్టలేక బయట తరిమేశారండి. కన్న తల్లిదండ్రులు ఏడిపించడం అయితే అది మన జీవితంలో ఎప్పటికైనా అది మన పాపంతోనే సమానం. సో అలాంటి రోజునైతే తీసుకొచ్చుకోవద్దు. వాళ్ళు మంచిగా ఉంటే మీ పిల్లలు మీరు అందరూ మంచిగా ఉంటారు. దయచేసి కన్న తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో వదలడం కానీ, రోడ్ల పక్క వదిలేయడం కానీ, గుడుల దగ్గర తీసుకుని వదిలేయడం కానీ, కొట్టడం ఇలాంటివి అయితే చేయొద్దు దయచేసి. సో అసలు ఏం జరిగింది ఏందనేది అంకుల్ మాటలోనే విందాము. అసలు అంకుల్ రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడు, అక్కడ ఏమైంది ఏందనేది అంకులే చెప్తారు. చెప్పండి అంకుల్, అసలు ఏమైంది అంకుల్? 3 కొడుకులు. ఓకే. తండ్రిగా వాళ్ళకు చేయాల్సిన అన్నీ చేసిన, చదివిపించిన, పెళ్లి చేయించిన. అయితే రీసెంట్గా మా ఆవిడ చనిపోయించిన పగోడి కూడా వద్దు భార్యలేదు జీవితము. నన్ను పట్టించుకునే తోడలేడు, ఎవరు పట్టించుకోడు. కొడుకులు, కోడళ్ళు, మనవలు అందరూ ఉన్నారు కానీ నన్ను ఎవరు పట్టించుకున్నారు. కొట్టి కొట్టి నన్ను చాలా హింస పెట్టినారు నాన్న. చాలా హింస పెట్టినారు నాన్న. హింస పెట్టినారు నాన్న. కొడుకులు, కన్న కొడుకులు. ఇట్లా ఎవరి తండ్రికి శత్రువు కూడా రాకూడదు నాన్న. రోడ్డు సైడ్ లో పడుకుంటున్నారా కనీసం ఇప్పుడు మీకు ఫోన్ చేయడం కానీ, మీరు ఎక్కడ పోయినా సచ్చ చావాలి నా కొడుకు అనుకుంటున్నారు. అంటే మీరు ఎక్కడైనా కూడా ఇంతవరకు ఎత్తుకోలేవాళ్ళు? ఎత్తుకోలే, అనాథలాగా అయిపోయినా చిన్న. ఫ్రెండ్స్ అసలు ఏం మాట్లాడాలి నాకే అర్థం కావట్లేదు. సో ఇంత ఏజ్ పర్సన్ని కన్నా కొడుకులు అంటే ఎవరో పక్కింటి వాళ్ళు ఇల్లు ఏదైనా బాధపడితే పక్కన పెడితే దానికి ఏమైనా చేయొచ్చు. కానీ సొంత కొడుకులు ఈ విధంగా బయట పంపించేస్తే ఏం మాట్లాడాలా తండ్రి, దాని గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఈరోజంటే ఎవరో మంచితనంతో అన్నం పెడితే తిన్నాడు 1-2 రోజుల తర్వాత, ఒకవేళ వర్షం వచ్చినా ఎండ వచ్చినా మంచుకి ఎలా ఉన్నాడంటే, ఇలాంటి రోజైతే ఏ తల్లిదండ్రులకు రాకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటి పనులు ఏ కొడుకులు చేయకూడదని కూడా కోరుకుంటున్నాను. దయచేసి చాలా మాట్లాడాలని ఉంది కానీ నేను మాట్లాడలేకపోతున్నాను ఈ బాధ అనేది. సో దయచేసి ఏ తల్లిదండ్రులని ఏ కొడుకులు ఈ సిచ్యువేషన్కి అయితే ఈ స్థితికి అయితే తీసుకురావద్దు. ఏ తండ్రికి ఈ పరిస్థితి రావద్దు. తల్లిదండ్రిని జాగ్రత్తగా చూసుకోండి అని మొక్కి చెప్తున్నా.
నువ్వు ఎక్కడెక్కడ పడుకుంటున్నావన్నా మామూలుగా? ఇక్కడ రోడ్ సైడ్లో వండుకొని ఎవరైనా పెడితే తింటున్నా, లేదంటే ఏదైనా పని కోసం ఎత్తుక్కుంటున్నా, పని దొరుకుతలేదు. ఒక్కోసారి పస్తులు ఉండాల్సి వస్తుంది చిన్న. చాలా ఘోరంగా పరిస్థితి తయారైంది. ఓకే. ఇంతకుముందు మంచిగా బతికిన వాళ్ళు ఇప్పుడు కొడుకులు పట్టించుకుంటలేరు చిన్న. అందుకని అందరూ వదిలేసి వచ్చిన చిన్న. ఇప్పుడు ఎవరు లేరు ఇంకా కొడుకులు తప్ప. కొడుకులు కాదన్న ఒక్క కొడుకు కూడా నీకు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలంటే జాలి అనేది లేదు వాళ్ళకి. గుడి దగ్గర ఉన్న పెడితే తిన్నా. పూట అన్నం కోసం ఎదురు చూడడం. సో ఈ అంకులు ఇంచుమించు 4 days అయింది అన్నం తిని కూడా వచ్చి ప్లాట్ఫామ్ పక్కన కొనుక్కుంటే ఏమైంది అంకుల్ అంటుంటే ఆ అంకుల్ చెప్తుంటే ఆ బాధ అట్లా ఉందంటే ఆ తల్లిదండ్రులు ఇంకా ఎంతమంది ఇలా సిచ్యువేషన్లో ఉన్నారని బాధ అనిపించింది నాకైతే. వాళ్ళు కని పెంచి మనల్ని ఎన్నో హోప్స్ పెట్టుకొని మన మీద వాళ్ళకి సంపాదించి మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తాము, వాళ్ళు మనకి ఏదేదో అమౌంట్ పెట్టారో వాళ్ళకి మళ్ళీ వడ్డీతో సహా ఇస్తామని మనల్ని పెంచరు, పెళ్ళిళ్ళు చేయరు. కన్నా తల్లిదండ్రులు ఒక కొడుకు అనేది మనకు ఒక అండగా ఉంటాడు, మనకు ఒక జ్వరం వచ్చినా, ఒక లేవలేని సిచ్యువేషన్ వచ్చినా ఒక కర్రతో సపోర్ట్ లాగా ఉంటాడు. నా కొడుకు అంటే ఒక ధైర్యం వాళ్ళకి. సో అలాంటి తండ్రిని ఈరోజు కొంతమంది కొడుకులు నడి రోడ్డు మీద వదిలేసి అనాథలాగా అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అంటే అన్నం తిన్న 4 రోజులు అయిందంటే ఆ రోడ్డు పక్కన ఎవరైనా పెడితే అన్నం తినడం, లేదంటే పస్తు పడుకోవడం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు చూడడం అయితే కన్నీళ్ళు వచ్చాయి. తండ్రిని తల్లిని కన్నా తల్లిదండ్రులని ఎవరిని ఇలా అనాథల్లాగా అనాథ శవాల్లాగా మార్చొద్దు దయచేసి. నేను ఈ మాట శవాల్లాగా ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు ఆ కన్న తండ్రికి బతుకున్న చనిపోయినట్టే సమానం నాకు తెలిసి. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో సంపాదించి కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి ఎన్నో చేసి ఈరోజు అనాథలాగా రేపు చనిపోతే అనాథ శవమే లెక్క నాకు తెలిసి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏ కొడుకులు తల్లిదండ్రులకి తేవదని కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పనులు ఎప్పటికీ చేయొద్దు. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. ఇది ఒక నా రిక్వెస్ట్. ఈ యూట్యూబ్ ఫీల్డ్ అంటేనే చాలా ప్రమాదకరం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక పొలిటికల్ ఎలా ఉంటాయో ఈ యూట్యూబ్ కూడా అలానే ఉంటుంది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఎన్నో గొడవలు వచ్చాయి, ఎన్నో కేసులు వచ్చాయి, ఎన్నో మంచి పనులు చేసి నేను చిక్కుల్లో ఇరుక్కున్న రోజులు కూడా వచ్చాయి. సో ఇలాంటి బాధల్లో నేను నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నాను. ఎందుకంటే మనం ఎవరికో సాయం చేస్తున్నాము, అన్ని పరంగా ఛానల్ పరంగా అందరికి సాయం చేస్తున్నాను, కానీ నా కుటుంబానికి నేను సపోర్ట్గా లేకుండా పోయాను. సో ఇవన్నీ పక్కన పెట్టి నా కుటుంబంతో కొన్ని రోజులు సమస్యలు, నా కుటుంబంకున్న సమస్యలకు నేను ఇన్ని రోజులు వీడియోలు చేయకుండా ఆగడం అయిందనమాట. నేను ఈ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చానంటే ఒకటే రీజను, అతి మంచితనం, అమాయకత్వం ఏమో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మర్చిపోవాలనేది వినయన్నని అండ్ గోపాలన్న అండ్ వరంగల్పల్లి శాలిని అక్కని. వీళ్ళనైతే ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ నాకు మంచి చేసినా చేయకపోయినా, ఒకవేళ ఎప్పటికీ చేసినా చేయకపోయినా పర్లేదు, జీవితాంతం వాళ్ళకి రుణపడే ఉంటాను కంపల్సరీ. వాళ్ళు ఎప్పటికీ నాకు దేవుడితో సమానమే. నేను ఎప్పటికైతే వాళ్ళు మర్చిపోను. చేసే సహాయం అనేది జీవితంలో ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. అది మనం ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి ఒక సహాయం, ఒక కష్టంలో మనం ఆదుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకొని ఈ సిచ్యువేషన్ మనం ఏదన్నా ఒక స్థాయికి, ఎంత స్థాయికి వెళ్ళినా సరే ఆ స్థాయికి ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి వల్ల వచ్చాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే దీనికి సహాయపడ్డ వాళ్ళు ఎవరు, అది మర్చిపోకూడదు. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మర్చిపోతే అది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. ఎందుకంటే ఈరోజు తాత్కాలికంగా ఆనందంగా ఉన్నదని నేను సాయం చేసినట్టు మర్చిపోతే రేపు అనేది మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకో దయచేసి. సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. మళ్ళీ అలాంటి రోజు అయితే వచ్చినప్పుడు బాధపడద్దు ఫ్రెండ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు అయితే ఈ 3 months నేను మ్యాక్సిమం 3 months వరకు అయితే వీడియోలు పెట్టలేదు. నాకు తెలుసు ఆ విషయం కూడా. 3-4 days అయితే వీడియో కంపల్సరీ అయితే ఛానల్ ఉంటుంది. అలాంటి 3 months వీడియోలు పెట్టలేదంటే ఎన్ని చిక్కులు పడ్డాను, ఎంతమంది ఏ విధంగా వేధించారనేది అది నాకు నా ఫ్యామిలీకే తెలుసు. నేను చాలా అయితే ఇబ్బందులు పడ్డాను. సో నా మంచితనమే నాకు చెడుగా తిరిగింది, అది నాకు కూడా తెలుసు. సో పర్లేదు, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను. నాకు వెనక ముందు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సహాయం చేసేవాడు కానీ 1-2 సార్లు చేస్తారు. 3rd time
నువ్వెవరు నేనెవరు అంతకు మించి లేదు అనే లెక్కలు ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ డబ్బు పరంగా అంతే, ముక్కు మొహం తెలియనట్లు ఉంటారనమాట. ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చినాక నాతో ఉన్న వాళ్ళకి నా గురించి తెలుస్తుంది. నేను ఎంత మంచివాడినో, ఎంత కోపం ఉంటుందో నా పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాతో కొద్ది రోజులు స్పెండ్ చేసేయడానికి, కొద్ది రోజులు ఏదైనా వర్క్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నా గురించి. సో నేను అంత కోపం ఉన్నా, నేను ఈ 3 monthsలో ఎన్ని గొడవలు ఎన్ని జరిగినా ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే ఓన్లీ మా నాన్న వల్ల, మా తండ్రి వల్ల. ఎందుకంటే గొడవలు అనేటివి వద్దు వద్దు అంటాడు. ఈ చిన్న వయసు నాది, ఒక ఏజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆవేశం, అంటే నేననే కాదు ఎవరైనా సరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి ఒక మాట అన్నా, ఒక దెబ్బ అన్నా, ఏదన్నా ఒక బెదిరింపు వచ్చినా తట్టుకోలేరు. నేనే కాదు, ఏదైనా వయసు పిల్లలు తట్టుకోలేరు. ఆ ఉడికి రక్తంలో గొడవలు పోవడం, కొట్టడము, పోలీస్ స్టేషన్లు, అది ఇది గందరగోళం అవుతాయి అన్నమాట. సో ఇది నాకు కాదు, అది చాలా వరకు తెలియదు, వయసు పిల్లలకి ఎవరికీ తెలియదు. సో వాళ్ళకి ఏజ్ అయినా పెద్ద అంటే తండ్రికి అలాంటి వాళ్ళకే మాత్రమే ఈ బాధ్యతలన్నీ తెలుస్తాయి. సో నాకు వచ్చిన బాధల్లో ఇంచుమించు ఈరోజు నేను స్టేషన్ అన్నా ఉండాలా, లేదంటే సంథింగ్ గాయాలతో అయినా అయిపోయి ఉండాలా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకున్న కోపానికి ఆ విధంగా నన్ను భయపెట్టిన వాళ్ళని కానీ, నన్ను బెదిరించిన వాళ్ళని కానీ ఆవేశంలో నేను సూర్య అన్నంత మంచోడిని అయితే నేను కాదు. సో ఎంత మంచోడినో అంత డేంజర్ పర్సన్ నేను. సో ఎంతవరకు వెళ్ళిపోయానంటే ఆల్మోస్ట్ మా నాన్న కంట్రోల్ చేసేసాడు నన్ను. నువ్వు పంచే ప్రేమ లేకుండా కుటుంబానికి తండ్రి అనేది ఎంతో ఇంపార్టెంట్. అంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మా నాన్న అనేది లేకపోయింటే ఆల్మోస్ట్ నేను జైల్లో ఉండాలా. సో మ్యాక్సిమం తర్వాత వచ్చేది లేని తర్వాత కథ. నేను ఎవరి జోలికి పోను, సహనం చాలా వరకు నాకు. నా కుటుంబం జోలికి వస్తే మాత్రం వెనక ముందు అయితే చూడను. ఎందుకంటే నాకు అన్న బ్యాక్ సపోర్ట్ లేరు. నేను ఒకరి జోలికి పోను, ఒకరి గొడవలకు పోను. సో అలాంటి పర్సన్ అప్పుడు ఊరికి గీకడము, చాలా వరకు అయితే ఫోన్లు చేయడము, కామెంట్స్ పెట్టడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం. సో దయచేసి మళ్ళీ నన్ను గీకద్దు. నేను సురేష్ అన్నంత మంచోడైతే కాదు. మంచి మాట చెప్తా రాసుకో.